ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని గోవులు ఉన్నాయి, ఆవులు. ఇక్కడ కొన్ని ఆవులు ఉన్నాయి. ఇక్కడికి మనము కొన్ని గోవులు వచ్చాయి. ఓకే, వీటికి మనము గోవులకు కొన్ని దానం అనేది చేద్దాము. కొన్ని అరటిపళ్ళు అనేటివి మనం కొన్ని తెచ్చాము. ఇది చిన్న సహాయం మాత్రమే. ఇవి నోరు లేని జీవాలకు మనము దానం చేస్తే మనకు ఎంతో పుణ్యఫలం అనేది ఉంటుంది. ఓకే, మనం ఇప్పుడు వీటికి తినిపిద్దాం. అరటిపళ్ళు తెచ్చాము గోవులకి. ఓకే, ఇవనేటివి ఒలుచుకుందాము. కొన్ని తుప్పుతో తింటాయి కొన్ని గోవులు అనేటివి తుప్పుతో తినవు, వేస్ట్ చేసేస్తాయి. అన్నీ మనం ఒలుచుకుందాం. తుప్పులు సపరేట్గా మళ్ళీ తినిపిద్దాం. తుప్పులు ఏం పారేసేదేమి ఉండదు. తినే ఆవులు ఉంటాయి, తినని ఆవులు ఉంటాయి, మనుషుల్లో మాదిరి అన్నమాట. ఓకే, మనం కార్యక్రమంలోకి వెళ్దాం. అరటిపళ్ళు ఓపెన్ చేద్దాం. గోవులకు దానం. ఓకే, ఈ కార్యక్రమం అనేది మొదలు పెట్టేటప్పుడు మనం ముందుగానే అరటిపళ్ళన్నీ ఇలా ఒలుచుకోవాలి. ఇట్లా ఒలుచుకొని ఒకటి ఏదైనా టబ్బో బాక్స్లో పెట్టుకుంటే మనం అక్కడ తినిపించడానికి ఈజీగా ఉంటుంది గోవులకి. ఓకే, ఇవి తుప్పులు. ఈ తొక్కలు అనేటివి మనం పారేయకూడదు. తినే ఆవులు ఉంటాయి, తినేటటువంటి గోవులు కూడా ఉంటాయి. ఓకే, వాటి ముందర మనము ఇవి ఒలచడానికి ప్రయత్నం చేసి కొన్ని ఆవులు మీదికి రావచ్చు. కాబట్టి అక్కడ ఆవుల దగ్గరికి పోయి ఒలిచే కార్యక్రమం పెడితే కొన్ని ఆవులు మీదికి వచ్చే అవకాశాలు ఉంటాయేమో అని నేను ముందుగానే పక్కకు వచ్చి ఇక్కడ ఒలుచుకోవాలి. ఓకే, మనం ఇక్కడ కార్యక్రమంలోకి వెళ్దాం. గోవులకు దానం అనేటటువంటి కార్యక్రమం మనము మొదలు పెట్టాము. అంటే నా శక్తి మేరకు నేను అవి ఏవో తినిపిస్తూ ఉన్నాను. ఓకే, తిను. నిదానం. నెక్స్ట్ ఆవు దగ్గరికి పోదాం. పట్టు తిను. తినకోకుంటే వేరే ఆవుకు తినిపించేస్తా. బలవంతం ఏమిలే. తినే ఆవులకు తినిపిద్దాం. ఈ పొగురు ఆవులు తినిపిల్లంటే అది తిను, బాగా తిను. పట్టు. ఓకే, మళ్ళీ వస్తాను నీ దగ్గర. పట్టు. నిదానం నిదానంగా తిను. ఓ చేయాడు. మట్టిపాలు చేస్తావాడు. సరిగ్గా తిను. మట్టిపాలు చేయొద్దు అరటిపళ్ళని. పట్టు, తిను. అది ఓకే. ఉండు కొద్దిగా ఆగు. తినిపించేకే వచ్చింది అది కూడా. ఆకలి కొనింది పాపం ఇది. వెరీ గుడ్. పట్టు, తిను. ఓకే, తిను. ఉండు. మట్టిపాలు చేస్తావే. మట్టిపాలు చేస్తేనే నాకు నచ్చంతే. పట్టు, కొద్ది నిదానంగా తిను. రోంత అది తిను. గుడ్. పట్టు నువ్వు ఇంకోటి తిను. అది అట్లా. అయ్యో, తిను. ఏం చేయలేం, తినండి. ఇది ఆకలి ఎక్కువ కొనింది ఆవు. సర్లే, తిను. పట్టు, చాలు తీ. నువ్వు ఒకదాని మీద తింటే మిగతావి పట్టు. మీదికి రావద్దు మీ అంకమ్మ. పట్టు. ఇదే వద్దనేది. తినండి, బాగా తినండి. ఇదేదో ఆకలి ఎక్కువగా ఉన్నట్టుంది ఆవు. మిగతా ఆవుకు లేకుండా చేస్తుందేమో. పట్టు. తిను. ఆకలిగా లేదేమో దీనికి. తిను. ఓ అమ్మ, ఇట్లయితే కాని పని. పట్టు, నువ్వు తిను. తినే అక్కడ నువ్వు తిని. తిను. అది అట్లా తినల్లా. గుడ్. ఓకే, ఈరోజు మనము ఆవులకు గోవులకు దానం అనే కార్యక్రమాన్ని పెట్టాము.
ఇటువంటి కార్యక్రమాలు మనం ముందుకు ఎన్నో చేద్దాము. అంటే నోరు లేని జీవాలకి మనము తినిపించినంత మనకు ప్రతిదీ ఇంట్లో కానీ బయట కానీ మనకు బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది, లైఫ్ అనేది సంతోషంగా ఉంటుంది. ఓకే, జంతువులకు దానం. రైట్. ఓ ఓ ఓ ఏ పరిగెత్తది, నిన్నేం చదివి నేను. ఓకే, ఇప్పుడు తొక్కలు అనేటివి మనం చూద్దాం. ఈ తొక్కలు పారేయకోకుండా తినిపిద్దాం తొక్కలు. ఓకే, తిను తొక్కలు తిను. ఓహో, తినవపోయివి తొక్కలు. ఓకే, తినండి, తొక్కలు తినండి. ఓకే, మీరు ఈ ఫేస్బుక్లో అనంతపురం మెకానిక్ అని సెర్చ్ చేయండి. తర్వాత యూట్యూబ్లో 2 వీలర్ మెకానిక్ అనంతపురము అని సెర్చ్ చేయండి. నా వీడియోలు మీకు వస్తాయి. వచ్చిన వీడియోలను ఇదే అనంతపురంలోని ఇతర 2 వీలర్ కస్టమర్లకు షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క 2 వీలర్ సర్వీస్ను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, ఈరోజు కార్యక్రమం మనము విజయవంతం చేశాము. కొన్ని గోవులకు మనము చేయగలిగాము. ఓకే, అవే తింటాయి ఇంకా తొక్కలు. రైట్. ఓకే, ఈ కొవ్వూరు నగర్లో మన వర్క్ షాప్ అన్నమాట ఇది. 2 వీలర్ వర్క్ షాప్. ఇక్కడికి కూడా బండ్లు వచ్చి రిపేర్ చేసుకొని వెళ్తూ ఉంటారు. మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కు కాల్ చేసి మీ యొక్క 2 వీలర్లు సర్వీస్ అనేది మీరు పొందొచ్చు. ఓకే ఓకే, నా అడ్రస్ అనేది మీకు ఇక్కడ ఉంది. నా సెల్ నెంబరు రాసుకోండి. అడ్రస్ మీకు ఇక్కడ అంతా ఉంటుంది. 9490481942. ఇది మొబైల్ వాహనము. ఇది మొబైల్ సర్వీస్కు మనం ఉపయోగించేటటువంటి ఈ వాహనము. ఓకే.